పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు. అదిగదిగో అదిగదిగో ఆకాశం భల్లున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రానా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్లదొరగాడెవ్వడు. బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునించి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా అన్నా. మన్నెందర అల్లూరిని చుట్టి ముట్టి మంది మార్బలమెట్టి మరఫి రంగులెక్కు పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి పేల్చితే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అన్నది ఆకాశం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు నేను ఈ పాట ఎందుకంటే పాడాను, నాకు పాడుతుంటే నాకు ఇలాంటి పాటలు పాడితే నాకు అసలు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. సారీ. ఏంటంటే మా మీద చాలామంది వీడియోస్ పెట్టి మమ్మల్ని ఇంకా చేయకుండా ఆపుదామని చాలా ప్లాన్లు చేస్తున్నారు. వీడియోస్ మీద వీడియోస్ నా మీద కూడా చాలా పెడుతున్నారు. అయితే మీరు ఎన్ని చేసినా కానీ మేము డబ్బు కోసం చేయట్లేదు, పేరు కోసం చేయట్లేదు. మా సనాతన ధర్మం కోసం, మా హిందువులు కాపాడుకోవడం కోసం మేము చేస్తున్నాం. మేము కానీ మాకు సంబంధించిన ఎవరు కానీ, మా హిందువులకు సంబంధించిన ఇలాంటి వీడియోస్ చేసే వాళ్ళు ఎవరు కానీ, అయితే మీరు ఎన్ని కుట్రలు పనినా కానీ మీ కుట్రలు మీ దగ్గరే ఉంటాయి. మేము ఎంతటికైనా సరే మేము భయపడం. ఆఖరికి మరణమే ఎదురైనా సరే ఈ పోరాటాన్ని మేము ఆపం. ఎందుకంటే మీలాగా మేము డబ్బు కోసం చేయట్లేదు, డబ్బు కోసం చేయట్లేదు, దశంభాగాల కోసం చేయట్లేదు. మీరు చాలా పన్నాగాలు పడుతున్నారు, నా మీద కూడా చాలా ప్లాన్లు చేస్తున్నారు. అందరూ మాకు అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ముందుకు రాకూడదు. వస్తే మీ గుట్లు బయటపడిపోతాయి, 10 మందికి తెలుస్తాయి. కాబట్టి మమ్మల్ని అణిచేయాలి, మమ్మల్ని తొక్కియాలి, మమ్మల్ని ఏదో విధంగా ఇరికించేయాలి. ఈ విధంగా చాలా పన్నాగాలు అయితే పన్నుతున్నారు చాలామంది. మీరెన్ని చేసినా కానీ ఈ పోరాటం అయితే నేనైతే ఆపను. చంపేస్తారా, కొడతారా, ఏమైనా చేసుకోండి, నేనైతే దేనికైనా సిద్ధం. నా దేశం కోసం, నా ధర్మం కోసం చావుకైనా నేను సిద్ధం. ఇంక మీరేం చేసుకున్నా పర్లేదు. మేము ఏం చేస్తున్నాం, మా ధర్మం కోసం మేము మా హిందువులు మేము కాపాడడం కోసం మేము చెప్పుకుంటాం. మీకేంటి మధ్యలో మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకెందుకు భయం? మీరెందుకు అంత భయపడుతున్నారు? మమ్మల్ని చూసి మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? మమ్మల్ని ఇరికేద్దామని, ఏదో చేసేద్దామని ఎందుకు అన్ని కుట్రలు పడుతున్నారు మీరు? నేను ఒక ఆడదాన్ని, నేనేం చేయగలను? నేనేదో వీడియోస్ పెడుతున్నాను, మా హిందువులు నేను చెప్పుకుంటున్నాను. నా మీద కూడా కుట్రలు పడుతున్నారు, మా వాళ్ళ మీద కూడా కుట్రలు పడుతున్నారు, రకరకాల కుట్రలు. ఇవన్నీ భయపడినోడే చేస్తాడు. భయం లేనోడు ఎందుకు భయపడతారంటే తప్పు మీలో ఉంది, మీలో నీతి లేదు, నిజాయితీ లేదు. మీరు నమ్మే నమ్మకంలో అసలు నిజాయితీ లేదు. అదంతా అబద్ధం కాబట్టి మీకు భయం కదా, అదంతా అబద్ధం కాబట్టి మీకు భయం. మీరు నిజాయితీగా ఉండండి, మీరు స్ట్రాంగ్గా ఉండండి. మేము ఇప్పుడు మమ్మల్ని ఇరికించేసినంత మాత్రం నాలంటూ ఇంకొకరు వస్తారు. ఎంతమందిని మీరు ఇరికేస్తారు? ఎంతమందిని మీరు ఇరకాటంలో పెట్టి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా మీరు చేస్తారు? నేనైతే మాత్రం మీరందరూ ఒకటై, మీ పాస్టర్స్ కానీ మీ ఎవరవని నేను క్రైస్తవులు కానీ ఇంకెవరైనా కానీ ఎన్ని కుట్రలు పన్నినా నేను చావుకు కూడా సిద్ధమయ్యే ఉన్నాను. మీరేమైనా చెయ్యండి. మేమేం చేస్తున్నామని మీరు తప్పులు చూపిస్తారు. మీ తప్పులు చూపిస్తున్నామని సార్ మీకు భయం? మీ తప్పులు ఎంచుతానమనా మీకు భయం? మీలో తప్పు లేనప్పుడు మీకెందుకు భయం?
మీరు నిరూపించుకోండి. అది అది అంతేగాని అది దమ్ము ధైర్యం అంటే అది. అంతేగాని ఆడవాళ్ళ మీద పనికిమాల ప్లానింగ్లు చేసి అవన్నీ ప్లాన్లు చేస్తే అది కరెక్ట్ కాదు. అది కొంచెంతనం అంటారు దాన్ని. అర్థమైందా? ఒక ఆడదానికి కూడా మీరు భయపడుతున్నారంటే మీలో నిజం లేదు కాబట్టి, మీది అబద్ధం కాబట్టి మీరు భయపడుతున్నారు. నన్ను ఏం చేస్తారా చేసుకోండి, మీ ఇష్టం, మీరేం చేసుకున్నా నేను నా ధర్మం గురించి నేను మాట్లాడతాను, నా సనాతన ధర్మం గురించి నేను మాట్లాడతాను, నా హిందువుల కోసం నేను మాట్లాడతాను, మా హిందువులు మేము కాపాడుకోవడం కోసం నేను మాట్లాడతాను. నేను దేనికైనా సిద్ధమే. చంపేస్తారా, ఇంకేమైనా చేస్తారా, మీ ఇష్టం. మేమైతే మాత్రం ఆపం. ఎందుకు ఆపాలి? ఇది మా దేశం నాశనం అయిపోతుంటే, మా దేశం జనం అమాయకులు నాశనం అయిపోతుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా, మా హిందువులు మేము కాపాడుకోవాలి కదా, మా దేశాన్ని మేము కాపాడుకోవాలి కదా. అందుకే చెప్తున్నాను, మీరు ఎన్ని ప్లానింగ్లు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ అది మీది అబద్ధం కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నారు. మీలో నిజాయితీ లేదు, మీదంతా అబద్ధం. నిజంగా మీలో నిజం ఉంటే గనక మీరింత భయపడరు. ఒక ఆడదాన్ని నాకు భయపడిపోయి నా వీడియోస్ మీద కూడా మీరు కుట్రలు కుతంత్రాలు పడుతున్నారు. అది మా హిందువులందరికీ చెప్తారు, అమ్మ మీరెవరు భయపడకండి, మీరెవరైనా మన ధర్మం గురించి బయటకు రాకపోతే ఏం చేస్తారమ్మా? మహా అయితే ప్రాణం పోతే ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ వీళ్ళందరూ ప్రాణాలు వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు కాదు, నిండారు 30 సంవత్సరాలు కూడా ఎవరికి లేవు. అల్లూరి సీతారామరాజు కానీ భగత్ సింగ్ ఎవరికి కూడా నిండారు 30 సంవత్సరాలు కూడా బ్రతకలేదు, మన కోసం చనిపోయారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి పాషాణ మతాలు మన హిందూ ధర్మాల మీద, మన హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తుంటే మీరు అలా చూస్తూ ఊరుకోవడం ఎంత కరెక్ట్? మనం ఎన్నో బతికితే ఇప్పుడు మనం జీవితాంతం ఉండిపోం కదా భూమి మీద. ఎప్పుడో ఒకసారి ప్రాణం వదిలేవలసిందే కదా, ఏదో రకంగా జబ్బు వచ్చో జ్వరం వచ్చో ఏదో ఒక వదిలేవలసిందే కదా. ఈ మాత్రం దానికి ఎందుకు అంత భయం? ఎప్పుడైనా ప్రాణం పోవాల్సింది, దీనమ్మ బ్రతుకు ప్రాణం పోతే పోయింది. ధర్మం కోసం పాటుపడదాం, మన ధర్మం కోసం, మన దేశం కోసం పాటుపడదాం. జై హింద్, భారత్ మాతాకి జై.